హలో బడీస్, ఇక జనవరి 9 అంటే అందరికీ తెలిసిందే, రాజాసాబ్ రిలీజింగ్. ఇక అందరికీ తెలిసిన పంచాయితే తెలంగాణలో 11:30 వరకు టికెట్స్ ఓపెన్ చేయలే. గట్లానే అనేసి మేము కూడా 10 వరకు చూసినాం. ఇక మాకు కూడా చిరాకు వచ్చేసి మా పక్కనే జగ్గేపేట, ఇక గాడున్న థియేటర్కి మేము బుక్ చేసుకున్నాం అనమాట. 7:30 షో ఉండే. షో మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఏసీ లేకపోతే మంచి పట్టిందిరా. అసలు ఏసీ రాదు దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే. ఏసీ రాకపోయినా ఏసీ వచ్చినట్టుంది. ఇంకా రాజాసాబ్ సాంగ్స్ వింటూ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాం. చూస్తానే థియేటర్ దగ్గర వచ్చేసినాం. ఇక ఈగర్లీ వెయిటింగ్ మూవీ అనమాట. ఇంకెంతసేపు ఒక 10 minutes థియేటర్ లోపలికి వెళ్తాం. ఇట్లా ఎందుకు ఉరుకుతారు అనుకుంటున్నారా మీరు? నేను మా అన్న వాళ్ళకి చెప్పిన, వద్దు టిఫిన్ తింటే మళ్ళీ అక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్తే వాళ్ళు ఏం లేదు, టిఫిన్ తినేసి వద్దాం, అప్పటికి ఇంకా ఆకలి అవుతుందిరా అంటే సరే టిఫిన్ తినేసి వచ్చినాం. అప్పటికి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా మా వాళ్ళు చూడండి ఎట్టబోతున్నారు. అమ్మయ్య, ఫైనల్లీ ఇంకా థియేటర్ లోపలికి వచ్చినాం. అప్పటికే మన ఫేవరెట్ యాడ్ పోయిందనమాట. అది ఏమి యాడ్ రా అని థింక్ చేస్తున్నారు కదా మీరు, చూడండి మీరే. సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కరే. భవిష్యత్తులో మా గతి ఎలా ఉంటుందన్న ఆలోచన నన్ను నిద్రపోనియడం లేదు. కైని మా జీవితాలని నాశనం చేసింది. కైని గుట్కా పాన్ మసాలా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాల్ చేయండి. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఇక మన యాడ్ చూసిన తర్వాతకి ఈ మూవీ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను ఇక ఎంజాయ్ చేస్తున్నాను చూడుర్రి, మస్తు. ఇక డార్లింగ్ అయితే ఎంట్రీ అయితే మామూలు లేదు, ఒకసారి చూడండి మీరే. ఇక ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ బాగుంది. అండ్ వింటేజ్ ప్రభాస్ని కూడా చూసినాం అనమాట, సూపర్ ఉంది. మన దగ్గర పైసలు లేకపోయినా సరే ఇంటర్వెల్ అయితే ఇంకా మనం బయటికి పోలేకుండా ఉండలేం. కానీ ఈసం అలా వాష్రూమ్కైనా వెళ్ళి వస్తాం. అందుకోసం నేను కూడా బయటకు వచ్చి అలా కూర్చొని చూస్తున్నా, ఏమి కొనకుండా. ఇంకా అలా ఇంటర్వెల్ అయిపోయింది. అలా వచ్చేసి ఇంకా మేమే బుక్ చేసింది 450 రూపీస్ అనమాట టికెట్. మా సీట్స్ పడుకోవచ్చు, దొరలొచ్చు, బొర్రలొచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. అలాంటి సీట్లు ఇచ్చారనమాట మాకు. మూవీ క్లైమాక్స్ అయితే క్రాక్ పెట్టిండు. బట్ పార్ట్ 2 పెట్టడం కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. కానీ డార్లింగ్ని మాత్రం వింటేజ్గా చూపించారు. అసలుకి చూసి చాలా రోజులైంది. ఇలా పండగ రహస్య పండగ పొంగలి పండగ. హ్యాపీ సంక్రాంతి బడీస్. మూవీ తప్పకుండా చూడండి. సపకరపర చేయడం మర్చిపోమాకండి.